ఇక తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు మరో మలుపు తీసుకోనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు ఢిల్లీలో. దీంతో విచారణ కోసం స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరారు విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ 4 రోజుల క్రితమే విజయ్కు సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన ఆ బస్ను కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. కరూరు సభ జరిగిన రోజు ఆ వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు ఇలాంటి అంశాలను నిర్ధారించుకునేందుకే వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్ డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సిబిఐ విచారణకు హాజరు అవుతుండటం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. విచారణలో భాగంగా విజయ్ను సిబిఐ అధికారులు అరెస్టు చేస్తారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ప్లాన్ జరుగుతోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో ఇప్పుడు తమిళనాడు వంతుగా చూస్తున్నాం, గతంలో చూసాం మనం తెలంగాణ నుంచి సిబిఐ విచారణకు హాజరు కావటం ప్రముఖ నాయకులు. ప్రస్తుతం విజయ్ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ బయలుదేరినట్టుగా అప్డేట్ అందుతోంది. సో అరెస్ట్ చేస్తారు అనే అనుమానాలు, ఇలాంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తమిళనాట ఒకంత పెద్ద చర్చకే దారితీస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కరూర్ తొక్కిసలాట ఘటనపైన దర్యాప్తు చేస్తున్న సిబిఐ సినిమా హీరో విజయ్ని ఈరోజు విచారణకు పిలిచింది. సో ఉదయం 11 గంటలకు ఆయన సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు రాబోతున్నారు. ఇప్పటికే ఆయన 10:30 కల్లా ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో 11 గంటలకు సిబిఐ దర్యాప్తు ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా 3 ప్రశ్నలు సిబిఐ అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకటి, 7 గంటలు ఆలస్యంగా కరూర్ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి సభాస్థలికి చేరుకున్నారు. అలాగే రెండవది ప్రధానమైనటువంటి అంశం, అక్కడ జరిగినటువంటి క్రౌడ్ కు సంబంధించినటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే టీవీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు ఈ తొక్కిసలాట వెనుక కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. సో ఆ కుట్రకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ప్రధానంగా కనబడుతుంది. సో ఈ తొక్కిసలాట వెనుక పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. ఉద్దేశపూర్వకంగానే అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేకుండా ఉంచడం, అలాగే అక్కడ సరైనటువంటి పోలీసుల యంత్రాంగాన్ని అక్కడ పెట్టకపోవడం, దాని కారణంగానే క్రౌడ్ ను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు తలెత్తాయనేది ప్రధానంగా ఆర్గనైజర్స్, టీవీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చెప్తున్నారు. అలాగే విజయ్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ప్రధానంగా స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి, కానీ తమ క్యాడర్ ని, తమ నాయకుల జోలికి వెళ్లొద్దని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, కంప్లీట్ గా దర్యాప్తును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్టాలిన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి వీడియో కూడా విడుదల చేశారు. సో ఆయన ఒకటే చెప్తున్నారు, ఇందులో తమ యొక్క తప్పు లేదు, తాము ఎలాంటి పొరపాటు చేయలేదు, దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఆయన వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో భాగంగానే ఆయన ఘటన తమిళనాడులో జరిగినప్పటికీ దర్యాప్తుకు సంబంధించినటువంటి సమ్మన్స్ మాత్రం సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో ఇచ్చారు. సో అక్కడ హాజరు కావాలని సిబిఐ ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా కొంత అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి ఘటన జరిగినటువంటి రాష్ట్రంలోనే విచారణ జరపాలి, కానీ ఢిల్లీకి పిలిపించడం వెనుక ఖచ్చితంగా ఇంటిమిడేషన్ ఉందనేది డిఎంకే ఆరోపిస్తోంది. ఆల్ రైట్ వెంకటేష్, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ అరెస్ట్ నిజంగానే జరిగితే కనుక ఇది ఎవరికి సెట్ బ్యాక్ కానుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే విజయ్ పాపులారిటీ నిజంగా చిన్నది కాదు, రజనీకాంత్ మించి అతనికి ఫ్యాన్స్ ఉన్నారనేది కూడా తమిళనాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన రాజకీయ రంగ ప్రవేశం, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిణామాలు. రైట్, టైం విల్ డిసైడ్.